జీవితంలో భయం ప్రమాదకరమే, కానీ దానికన్నా ప్రమాదకరమైనది ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? వాయిదా వేసే అలవాటు. ఎందుకంటే భయం మన అడుగులను ఆపేస్తే, వాయిదా వేసే అలవాటు మన జీవితాన్ని ఆపేస్తుంది. ఒకసారి ఆలోచించండి, చాలా మంది జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేయరు, కానీ చిన్న తప్పు మాత్రం ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. అదే వాయిదా. రేపు చూద్దాం, కొంచెం టైం ఉంది కదా, తర్వాత మొదలు పెడదాం అంటూ ముఖ్య పనులు వాయిదా వేస్తూనే ఉంటారు. చదువుకోవాల్సినటువంటి విద్యార్థి రేపటి నుంచి మొదలు పెడతానంటాడు. వ్యాయామం చేయాల్సినటువంటి వ్యక్తి సోమవారం నుంచి చేస్తానంటాడు. కానీ ఒక్క ప్రశ్న, ఆ రేపు నిజంగా ఎప్పుడు వస్తుంది? ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు తన పొలంలో విత్తనాలను వేయాలనుకున్నాడు, కానీ ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది అని వాయిదా వేశాడు. మరుసటి రోజు ఈ రోజు గాలి ఎక్కువగా ఉంది అని మళ్ళీ వాయిదా వేశాడు. ఇంకో రోజు ఈ రోజు అలసటగా ఉంది అని మళ్ళీ వాయిదా వేశాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. చివరికి వర్షాకాలం ముగిసిపోయింది. అప్పుడు అతనికి అర్థమైంది, తాను పంటను కోల్పోవడానికి కారణం వాతావరణం కాదని, తనకున్న వాయిదా వేసే అలవాటు అని అర్థమైంది. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. చాలా మంది ఓడిపోవడానికి కారణం ప్రతిభ లేక కాదు, అవకాశాలు లేకపోవడం అంతకన్నా కాదు, కేవలం సరైన సమయంలో ప్రారంభించకపోవడం. గుర్తుంచుకోండి, 1 సంవత్సరం తర్వాత మనం బాధపడే విషయము మనం చేసిన తప్పు వల్ల కాకపోవచ్చు, మనం చేయకుండా వదిలేసిన పని వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే కాలం చాలా విచిత్రమైనది. అది ఎవరిని అడగదు, ఎవరి కోసం ఎదురు చూడదు. అందుకని విజయవంతమైనటువంటి వాళ్ళు ఒక రహస్యం తెలుసుకున్నారు. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకూడదు, ఉన్న టైం ని పర్ఫెక్ట్ గా మార్చుకోవాలి. జీవితంలో గొప్ప అవకాశాలను తన్నుకుపోయేది అపజయాలు కాదు, రేపు చేద్దామన్న ఆలోచన. ఈ రోజు నువ్వు వాయిదా వేస్తున్న పని రేపు నీ భవిష్యత్తును మార్చగలిగేది కావచ్చు. సరైన సమయం కోసం ఎదురు చూడకు, ఈ క్షణాన్ని సరైన సమయంగా మార్చుకో.